లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డి విచారణ పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే అలాగే మరికాసేపట్లోనే ప్రభుత్వ హాస్పిటల్ ఆయన్ను తరలించబోతున్నారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి. దాదాపు 12 గంటల పాటు కేసిరెడ్డిని అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, ఎన్ని గంటలకు వైద్య పరీక్షలకు సంబంధించి తరలించే అవకాశం ఉంది? ఎన్ని గంటలకు కోర్టులో హాజరుపరచబోతున్నారు సిట్ అధికారులు? లిక్కర్ కుంభకోణంలో ప్రధానంగా రాజ్ కసిరెడ్డి పేరు వినిపిస్తా ఉంది. అయితే నిన్న అర్ధరాత్రి రాజ్ కసిరెడ్డిని సిట్ కార్యాలయానికి తీసుకుని వచ్చారు. దాదాపుగా 12 గంటల పాటుగా రాజ్ కసిరెడ్డిని సిట్ బృందం విచారిస్తా ఉంది. ప్రజెంట్ విచారణ పూర్తయింది. అంటే దాదాపు 12 గంటల పాటు సిట్ చీఫ్ ఆధ్వర్యంలో ఈ విచారణ అంతా కూడా కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే ఈ విచారణ కూడా ముగిసింది. ప్రస్తుతం లోపల డాక్యుమెంట్లను సిద్ధం చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించున్నారు. అనంతరం అక్కడి నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ప్రధానంగా రాజ్ కేసిరెడ్డి పేరు వినిపిస్తా ఉంది. మొదటి నుంచి ఆయన కీలకంగానే ఈ మద్యం కుంభకోణం అనేది కూడా జరిగిందని సిట్ అధికారులు భావిస్తా ఉన్నారు. సిఐడి విచారణలో కూడా ఇదే అంశాలు కీలకంగా ఉన్న నేపథ్యంలో అటు సిఐడి రిపోర్ట్ తో పాటు ఎవరైతే మొన్న ఇంకా మిగిలిన కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి కావచ్చు, కొంతమంది అధికారుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అన్ని ఆధారంగా రాజ్ కేసిరెడ్డిని నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా విచారించారు. అనేక కోణాల్లో అనేక ప్రశ్నలను రాజ్ కేసిరెడ్డిని సంధించారు. ముఖ్యంగా ఈ మద్యం పాలసీకి సంబంధించి ఎక్కడ ఇదంతా కూడా వర్కౌట్ చేశారు, ఎక్కడ దీనికి సంబంధించి అంతా ఆద్యం పడింది, దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారనే ప్రశ్నలు కూడా రాజ్ కేసిరెడ్డిని అడిగినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. దాంతోపాటు ఈరోజు ఇంకొక కొత్త కీలక అంశం కూడా బయటకు వచ్చింది. బియాండ్ కాఫీ అధినేత సుధీర్ పేరు కూడా ఈ రోజు బయటకు వచ్చింది. అతనికి రాజ్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కూడా సిట్ బృందం గుర్తించింది. దాంట్లో భాగంగానే రాజ్ కసిరెడ్డి అతనికి 50 కోట్లు కూడా ఇచ్చినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. దీనిలో భాగంగానే ఇలాంటి కీలక అంశాలన్నీ కూడా ఈ రోజు రాజ్ కసిరెడ్డి నుంచి సిట్ బృందం అంతా కూడా సమాచారం అంతా కూడా రాబట్టింది. అయితే ఇప్పటికే ఆ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రాజ్ కసిరెడ్డి పైన దీనికి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రధానంగా సూత్రధారుడు పాత్రడదని చెప్పిన నేపథ్యంలో అతని స్టేట్మెంట్ ఆధారంగా కూడా రాజ్ కసిరెడ్డిని ఆ సిట్ బృందం అంతా కూడా సుదీర్ఘంగా విచారించింది. దాదాపు 12 గంటల పాటు అటు స్టేట్మెంట్ కలెక్ట్ చేసిన స్టేట్మెంట్ తో పాటు మిగిలిన అన్ని అంశాలపైన కూడా విచారించింది. అయితే విచారణ పూర్తయింది. ఇప్పుడు ప్రెసిడెంట్ లోపల డాక్యుమెంట్లు సిద్ధం చేస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి వైద్య పరీక్షలు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచబోతాం.